బ్రేకింగ్ చూస్తున్నాము. మేడిపల్లిలో జరిగిన అశోక్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ప్రియుడు మహేష్ తో కలిసి భార్యే హత్య చేసినట్లుగా గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. రవి, ఎంతటి దారుణం అంటే అక్రమ సంబంధమే ఈ దారుణానికి పాల్పడడానికి కారణం అనుకోవచ్చా? అసలేంటి, కట్టుకున్న భర్తనే హతమార్చింది భార్య? సౌజన్య, అశోక్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మనం అశోక్ ఇంటి వద్ద ఉన్నాం. పూర్ణిమ తన ప్రియుడు మహేష్ తో కలిసి హత్య చేసినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇంట్లోనే హాల్లో హత్య చేసి బెడ్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ మృతదేహాన్ని ఉంచింది. ఆ తర్వాత వాళ్ళ కజిన్ కి సోదరికి కాల్ చేసి చెప్పింది, అన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, పడిపోయి ఉన్నాడు అని చెప్పి. కానీ తీరా వాళ్ళ సోదరు వచ్చి చూసిన తర్వాత తెలిసింది, ఒంటిపైన ఉన్నటువంటి గాయాలు చూసి వాళ్ళు అనుమానించారు. వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్లారు. అక్కడ ఉన్న వైద్యులు కూడా నిర్ధారించారు అప్పటికే అశోక్ చనిపోయాడని. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడైంది తనది హత్యకు గురయ్యాడు అశోక్ అని చెప్పి, అశోక్ ను ఎవరో హత్య చేశారని చెప్పి. సో భార్య పూర్ణిమను అనుమానించారు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటికి పడింది. ప్రియుడు మహేష్ తో కలిసి పూర్ణిమ హత్య చేసినట్లుగా తెలిసింది. ప్రస్తుతం అశోక్ కుటుంబ సభ్యులున్నారు. మేడం, అంటే ఎప్పటి నుంచి మీకు డౌట్ ఉంది తను మహేష్ ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూసినప్పుడు? మహేష్ ని మేము చూడలేదండి. ఆయనని నేను అసలు ఇప్పుడు దాకా కూడా చూడలేదు. ఆయన ఇప్పుడు ఫోటో చూసి ఆయన మహేష్ అంటే చూశాను. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఆ రోజు కూడా ఉండే అన్నారు కానీ చూడలేదు నేను ఆయనని. అంటే అశోక్ ఇంట్లో మృతదేహం ఉన్నప్పుడు వెంటనే పిలిచింది. ఫస్ట్ ఏమో హార్ట్ స్ట్రోక్ అని చెప్పింది. ఆ తర్వాత దెబ్బలు చూసి మీరు అనుమానించినప్పుడు ఉండే అక్కని అడగాలి మీరు, ఆయన ఆ రోజు అక్కడ ఉండేనా లేదా అని అక్క మాట్లాడింది. అంటే మీరు ముందుగా చూసారు అశోక్ మృతదేహం ఎలాంటి స్థితిలో ఉండింది? నేను కజిన్ అవుతాను అన్నయ్యకి. నాకు పెద్దన్న చిన్నన్న, ఈయన చిన్నన్న. పెద్దన్న కాల్ చేశారు నాకు 9:20కి. కాల్ చేసి అన్నకి హార్ట్ అటాక్ వస్తుందంటే వెళ్ళి చూడుపో అంటే వచ్చాను ఊరుకుంటా, నేను మా హస్బెండ్. వచ్చేసరికి అన్న బెడ్రూమ్ లో పడుకొని బాడీ ఆల్రెడీ డెడ్, చనిపోయాడు. పల్స్ లేదు, బ్లడ్ నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆ దెబ్బలు మాత్రం కనిపించాయి. ఆ దెబ్బలు ఏంటి అని పూర్ణిమని అడిగాను నేను. వెంటనే అడిగితే ఏం లేదు, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడిన మనిషి అలా స్ట్రైట్ గా ఎలా పడుకుంటారో అని అడిగితే దానికి ఆన్సర్ లేదు. ఆ లోపే నేను మా రిలేటివ్స్ అందరికి కాల్స్ చేశాము. అందరు వచ్చేసరికి ఇంకా సిపిఆర్ కూడా ట్రై చేశారు. అప్పటికి చనిపోయిన బాడీకి సిపిఆర్ చేసిన వేస్ట్ కదా. మళ్ళీ 108 బుక్ చేశాము మేము వచ్చిన వెంటనే. 108 బుక్ చేసి పంపించి మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలి అంటే పోస్ట్ మార్టం వద్దు అని అక్కడ వాదించిందంట. అక్కడ మహేష్ అనే ఆయన జాయిన్ అయ్యాడు. వాడు ఎలా అక్కడ రీచ్ అయ్యాడో తెలీదు. మహేష్ అనే ఆయన వీడు ఈమె ఆ అబ్బాయి పోస్ట్ మార్టం వద్దు అని బాగా స్ట్రెస్ చేశారంట. వాడు మనీ కూడా పే చేశాడు అని విన్నాను. పోస్ట్ మార్టం వద్దు అని వాడు పాలిటీషియన్స్ కి తెలుసు, నాకు వీళ్ళు తెలుసు అని ఏదో హంగామా చేశాడంట. మనీ పే చేసి పోస్ట్ మార్టం వద్దు అని ఆపారంట. కానీ మేమందరం చెయ్యాలి, ప్రాసెస్ ఫాలో గాని అని పోస్ట్ మార్టం చేయించడానికి అందరూ యాక్సెప్ట్ చేశాం. బాడీ రావడానికి లేట్ అయింది, ఎందుకంటే పోస్ట్ మార్టంలో అనుమానం ఉందని ఆపేశారు. బాడీ నార్మల్ గా 10, 11, 12 వరకు వచ్చేస్తుంది అని అన్నారు. 4 o'clock వస్తుంది అన్నారు. అప్పుడు ఎందుకు 4 o'clock అయిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డౌట్ వచ్చి ఆపి మళ్ళీ ఇంట్రోగేషన్ కి వచ్చారు. వచ్చి ఎక్కడ ఏం జరిగిందని నన్ను మళ్ళీ నేను ఇప్పుడు మీకు చెప్పినదే నన్ను అడిగారు. దానికి ముందు ఏం జరిగిందో మాకు తెలీదు. అంటే 11 days అయింది. 11th డే కార్యక్రమం వరకు కూడా పూర్ణిమ ఇంట్లోనే ఉంది. అప్పటి వరకు ఎలాంటి అనుమానం రాకుండానే నటించింది. డే 1 నుంచి ఆమె మీద అనుమానం ఉంది. ఎందుకంటే అన్న దెబ్బలు చూసి ఇది న్యాచురల్ డెత్ అయితే కాదు, ఇది న్యాచురల్ డెత్ కాదు. అన్నని కొట్టి చంపేయడమో లేకపోతే అన్నని బయట ఎక్కడ కొట్టి ఏదో జరిగింది. కానీ మాకు డీటెయిల్ గా తెలియదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా తెలియంది, మేము ఆమెను అడగలేము అనలేము కదా. అందులో ఆమె యాటిట్యూడ్ కూడా మాకు డిఫరెంట్ గా ఉంది. అంటే ఏంటి, హస్బెండ్ పోయాడని ఇంత బాధ లేదు, నా ఏడుపు లేదు, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు విధవని ఎలాగా ప్రాసెస్ అన్ని 11 days కార్యక్రమాల్లో కూడా ఆమె దేంట్లో నాకు ఏం వద్దు అని ఉంది. నిన్న 11 days కి కూడా నేను తాళి తీయను, గాజులు వేసుకోను అనే కూర్చుంటే మేము నచ్చజెప్పి ప్రాసెస్ అయితే ఫాలో చేయించాం. ఇక 11th డే నిన్న